ఏపీలో యోగాంధ్ర వేడుకలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన యోగా వేడుకలో బాబా రామ్దేవ్ యోగాసనాలు వేశారు. యోగాసనాలతో కలిగే ప్రయోజనాలను వివరించారు. సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాణాయామం అవసరమని గుర్తించారు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ హాజరై యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా ఇవాళ నీట్ పరీక్ష జరగనుంది. ఏపీ నుంచి 65,000 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారు. పరీక్ష కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 185 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష కొనసాగనుంది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. విజయవాడ సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో సీఐ నాగరాజు అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. రేపో మాపో అతన్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అతడి ఇంటి దగ్గర ఇప్పటికే నిఘా కోసం సిబ్బందిని మోహరించారు. స్వర్గపురిలో అనాథ శవాల దహనం రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. సాయి కృష్ణను స్టేషన్ కు తీసుకొచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులను సైతం ఇప్పటికే విచారించి వివరాలు సేకరించారు. చేనేత సహకార సంఘాలతో ఏపీ మంత్రి సవిత సమావేశమయ్యారు. ఆప్కో చరిత్రలోని తొలిసారిగా తిరుమల నుండి వస్త్రాల సరఫరాకు ఆర్డర్ వచ్చిందన్నారు. టీటీడీకి కావాల్సిన 8 రకాల వస్త్రాలను రాష్ట్రంలోని నేతన్నే సరఫరా చేస్తారన్నారు. నాణ్యమైన వస్త్రాలు అందించే సహకార సంఘాలకు 45 రోజుల్లోనే చెల్లింపులు చేస్తామన్నారు. శ్రీవారికి వస్త్రాలు సమర్పించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చంద్రబాబు పాలనలో రైతులు ఆనందంగా లేరని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. అన్నదాత సుఖీభవ సభల్లో రైతులు లేరని, కార్యకర్తలకు కండువా వేసి కూర్చోబెట్టారని ఆరోపించారు. సూపర్ 6 హామీ ప్రకారం ప్రతి రైతుకు 10,000 చొప్పున ఎగ్గొట్టారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది రైతులకు సాయంలో కోత పెట్టారని విమర్శించారు. పల్నాడు జిల్లాలోనే 40,000 మంది రైతులకు సాయంలో కోత పెట్టారని ఆరోపించారు. యాదాద్రి కలెక్టరేట్ లో కొమ్మాయిగూడ అదానీ సిమెంట్ ఫ్యాక్టరీపై సమీక్ష జరిగింది. ఎంపీ చామల కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షకు ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, మందుల సామీల్ హాజరయ్యారు. రామన్నపేట మండలానికి చెందిన అఖిలపక్ష నేతలతో చర్చించి లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలమైందని దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా రాజక్కపేటలో పోచమ్మకు బోను సమర్పించి మాట్లాడారు. యూరియా సరఫరాలోనూ ప్రభుత్వం విఫలమన్నారు. రైతులకు సకాలంలో యూరియా ఇవ్వకపోతే బీఆర్ఎస్ పక్షాన పోరాటం తప్పదని హెచ్చరించారు. శ్రీశైలం పరిధిలో 5,000 మొక్కలు నాటాలని దేవస్థానం నిర్ణయించినట్టు చైర్మన్ రమేష్ నాయుడు చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించాము అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటుతామన్నారు. నాటిన మొక్కల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈవో శ్రీనివాసరావు చెప్పారు. క్షేత్రంలో మరింత ఆధ్యాత్మికత కల్పించేందుకు దేవత వృక్షాలను నాటుతామన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా సాగాలని కోరుతూ గణపతి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోందని టీడీపీ నేతలు చెప్పారు. అన్నదాత సుఖీభవ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత చంద్రబాబు సొంతమన్నారు. నెల్లూరు జిల్లా బిడవలూరులో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మాట్లాడారు. ఎకరాకు 3 కట్టల యూరియాను వ్యవసాయ శాఖ అందిస్తోందని, యూరియా కొరతపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. కొవ్వూరులో సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేయిస్తున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. బాపట్ల రాజీవ్ గాంధీ కాలనీలో పిల్లల విక్రయం చర్చకు దారితీసింది. తల్లిదండ్రులే పిల్లలను అమ్ముతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 5గురు పిల్లల విక్రయం జరిగిందన్న ఆరోపణలతో అధికారులు విచారణ ప్రారంభించారు. అప్పికట్ట పీహెచ్సీలో పరీక్షల అనంతరం పిల్లలను విక్రయించినట్టు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని చెబుతున్నారు. అప్పుగా తీసుకున్న నగదు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వ్యాపారి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెనుబలికి చెందిన సిపిఎం నేత గురునాథం కుమారుడు రాజేష్ తన దగ్గర 15 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. 9 ఏళ్ల క్రితం 15 లక్షలు అప్పుగా తీసుకుని ప్రామిసరీ నోటు రాసిచ్చారని, తిరిగి చెల్లించాలని అడిగితే ఇంటికి పిలిచి దాడి చేయడమే గాక 15,000 నగదు లాక్కున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా చింతగాయపారిపాలెం రొయ్యల చోరీకి పాల్పడిన 4 ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని వదిలిపెట్టాలంటూ చిన్నగంజాంకు చెందిన 15 మంది పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు వెనకపోవడంతో కిడ్నాప్ చేశారంటూ నిందితుడి తరఫున పోలీసులపై ఫిర్యాదు చేశారు. మరోవైపు రొయ్యల చోరీకి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రవికుమార్ డిమాండ్ చేశారు.
తెలంగాణకు ఫైబర్ స్కోచ్ అవార్డు దక్కింది. ఢిల్లీ వేదికగా కేంద్రం అవార్డు ప్రదానం చేసింది. సమగ్ర పాలనకు ప్రభుత్వం చేసిన కృషిని అభినందించింది. ప్రభుత్వం తరఫున టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ అవార్డు స్వీకరించారు. డిజిటల్ కనెక్టివిటీ విస్తరణకు గుర్తింపు దక్కడంపై హర్షం ప్రకటించారు. హైదరాబాద్ కు చెందిన డ్రగ్ డ్రాగన్ నీతుపై దుకాణాన్ని అధికారులు తొలగించారు. రోడ్డుపైకి అనుమతి లేకుండా వేసిన దుకాణం రేకులు జాలిని కూల్చివేశారు. అదే వీధిలో ఉన్న పలు ఆక్రమణలను సైతం తొలగించి పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు. డ్రగ్స్ కొనుగోలుకు వస్తున్న వారిపై నిఘా పెట్టారు. నంద్యాల ఉప్పరిపేటలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఒక దుండగుడు మహిళ మెడలో 4 లక్షల విలువైన చైన్ లాక్కొని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలని, సమగ్ర వివరాలు తెలుసుకున్నాకే ఇల్లు అద్దెకు ఇవ్వాలని సూచించారు. గుంటూరు జిల్లా ఎరుకలపూడి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల నుండి 120 కిలోల దబరాలు, అల్యూమినియం పాత్రలు, ఇత్తడి గిన్నెలను స్వాధీనం చేసుకున్నారు. ఒక కారును సీజ్ చేశారు. ఈ చోరీకి పాల్పడిన 4 అరెస్ట్ చేశామని, పరారులో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఒడిషా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్టు చెప్పారు. నిందితుల నుంచి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాలతో నిందితులను రిమాండ్కు తరలించామని సిఐ చిన్నమనాయుడు చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రిథమ్ వరల్డ్ లార్జెస్ట్ జేమే డ్రమ్ సర్కిల్ కార్యక్రమంలో గిన్నెస్ రికార్డు నమోదైంది. 2000 మంది డ్రమ్మర్స్ ఒకేసారి 5 నిమిషాల పాటు డ్రమ్స్ వాయించి గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. సే నో టు డ్రగ్స్ సందేశంతో జరిగిన వేడుకకు జయేష్ రంజన్, అనూప్ రూబెన్స్ హాజరయ్యారు. గిన్నెస్ ప్రతినిధి రిచర్డ్ స్టెనింగ్ సమక్షంలో రికార్డు నమోదైంది. తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని నిర్వాహకుడు సాయి కుమార్ చెప్పారు. సీఎం రేవంత్ ఇవాళ ముంబై నుండి ఢిల్లీకి వెళ్తారు. మెట్రో ప్రాజెక్టు నిధులపై కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణంపై ఒత్తిడి తీసుకురానున్నారు. రేపు ఎల్లుండి ఢిల్లీలోనే ఉంటానని రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డికి రేవంత్ లేఖ రాశారు. తూర్పు విదర్భ, ఛత్తీస్గఢ్ పై ద్రోణి విస్తరించింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు చెప్పింది. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉద్వేగం చెందారు. తన తండ్రి వెంకటరామరెడ్డిని గుర్తు చేసుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో తండ్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తండ్రి చూపిన మార్గంతోనే ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నట్టు చెప్పారు. తన జీవితానికి తండ్రే రోల్ మోడల్ అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాలివాన ధాటికి రహదారులపై భారీ వృక్షాలు కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్ధన్నపేట మండలంలో కరెంటు సరఫరా నిలిచి పలు గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. ఇల్లందులో పిడుగుపడి తాటి చెట్టు తగలబడింది. మహిళల సాధికారతకు సీఎం రేవంత్ కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే నాగరాజు చెప్పారు. వరంగల్ జిల్లా రామోజీ కుమ్మరికూడెంలో నిర్మించే మహిళా సంఘం భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఆర్టీసీ బస్సులు, వడ్డీ లేని రుణాలు, మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్ లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్ హరిద్వార్లో మహిళా భక్తులను పూజారులు శారీరకంగా ఆశీర్వదించడం, తాకడంపై ఆంక్షలు పెట్టారు. ఆలయ ప్రవర్తన నియమాలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు హెచ్చరించారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ మౌంట్ అబూను సందర్శించారు. మౌంట్ అబూలోని నక్కి సరస్సులో పడవ ప్రయాణం చేశారు. మార్కెట్ను సందర్శించి స్థానికులతో ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. డెహ్రాడూన్ హిమాలయన్ కల్చరల్ సెంటర్ ఆడిటోరియంలో పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజరై రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. శివసేనకు అసలైన నాయకుడు షిండేనే అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చొరబాటుదారులకు మద్దతిస్తోన్న కాంగ్రెస్ కూటమిలో ఉద్దవ్ ఠాక్రే చేరాడన్నారు. బాలాసాహెబ్ సిద్ధాంతాలకు చరమగీతం పాడాడని విమర్శించారు. 2 శివసేనలు లేవని, ఇక మీదట ఒకే శివసేన ఉంటుందన్నారు. ఉద్దవ్ వర్గం రెబల్ ఎంపీలకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కానందుకు 6 ఎంపీలకు షోకాస్ నోటీసులు జారీ అయ్యాయి. 24 గంటల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్దవ్ వర్గం సమావేశానికి 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ లో పర్యటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. 7,600 కోట్ల అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు.
పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పహాడ్పూర్ స్కూల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఇంధన రంగంలో సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సరికొత్త ఇథనాల్ గ్యాస్ స్టవ్ సాంకేతికతను పరిచయం చేశారు. ఇది సాధారణ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కంటే ఎంతో చౌకదైనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత శశి థరూర్ ప్రధాని మోదీని కొనియాడారు. భారత నావికుల భద్రతా విషయాన్ని ప్రధాని మోదీ ట్రంప్ దృష్టికి తీసుకువెళ్లారన్నారు. నౌకా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని మోదీ స్పష్టం చేశారన్నారు. అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై సిట్ దర్యాప్తు వేగంగా జరుగుతోంది. 6వ రోజు సిట్ విచారణ చేస్తోంది. 6గురు పూజారులను సిట్ అధికారులు విచారించారు. రాముడి పాదుకలు, హారంతో పాటు 60 కేజీల వెండి శిలలు మాయమైనట్టు గుర్తించారు. ఆలయ విరాళాల లెక్కింపుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసినట్టు నిర్ధారించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎంపీ లక్ష్మణ్ సహా నేతలు హాజరై యోగాసనాలు వేశారు. యోగా ట్రైనర్స్ ను శాలువాతో సన్మానించారు. ఒత్తిడితో కూడిన జీవనశైలికి యోగా మంచి ఔషధమని రామచంద్రరావు అన్నారు. జీవన విధానంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కోల్కతాలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రధాని మోదీ చీఫ్ గెస్ట్ గా హాజరై యోగా గొప్పదనాన్ని వివరించారు. ప్రపంచానికి భారత్ యోగా గురువుగా మారిందన్నారు. ఎంతో మంది యోగులు సంప్రదాయంగా అందించిన యోగాను ప్రపంచానికి చాటిన ఘనత భారత్ సొంతమన్నారు. జీవనశైలిలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. యోగాతో ఒత్తిడి తగ్గి ఎనర్జీ పెరుగుతుందన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దివ్య ఔషధమన్నారు. స్పిరిట్ సెట్స్ నుంచి సడన్ గా ఒక ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రభాస్ నీడను చూపించి మరి ఇందులో ఎలివేట్ చేయడం వైరల్ గా మారింది. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ల నీడలు ఇందులో కనిపిస్తున్నాయి. దాంతో ఫ్యాన్స్ ఈ సర్ప్రైజ్ ఫోటో చూసి ఎక్సైట్ అవుతున్నారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాలా కాలం తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో సమంత రీఎంట్రీ ఇచ్చారు. లేడీ ఓరియంటెడ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సినిమా మొత్తాన్ని తన భుజంపై వేసుకుని శామ్ నడిపించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ సినిమా యూనిట్ నిర్వహించింది. ఈ వేడుకలో శామ్ బేబీ బంప్ తో కనిపించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.